ప్రైజ్ ద లార్డ్. అందరు బాగున్నారా? మిమ్మల్నే ఈ వీడియో చూస్తున్న వాళ్ళని అడుగుతున్నాను. ఈరోజు జూన్ 25వ తేదీ బుధవారం 2025 సంవత్సరం ఉదయం 10:30 ప్రాంతంలో ఇది చిత్రీకరించడమైనది. ఎఫెసీ 5వ అధ్యాయం 3వ వచనం. కొత్త నిబంధనలో ఎఫెసీ 5వ అధ్యాయం 3వ వచనం. మీలో జారత్వమే గాని లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు. దేవునికి స్తోత్రం. నిన్న 24వ తారీఖు సాయంత్రం 6:30కి గుణదల ప్రాంతంలోని బెత్లెహేమ్ నగర్ నుండి బయలుదేరి వించిపేటకు వచ్చాను. బీభత్సంగా వర్షం కొట్టింది. వర్షం అని ఎదురు చూసినందుకు ఫుల్గా తడిచిపోయాను. కష్టం వస్తే దేవుడు కాదు, లాభం వస్తే దేవుడే అనుకోవడం మాత్రం భ్రమ, పొరపాటు. ఎందుకంటే ఒక మాట చెప్పి ఒక పల్లవి చరణం పాడి ముగిచ్చేస్తాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం 10వ వచనంలో నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నీతి నిమిత్తం హింసింపబడువారు ధన్యులు. నిజంగా మా అమ్మాయి గారి ఇంటికి వెళ్ళి ఆ 3 రోజులు ఎంత బాగుందంటే టయానికి తిండి, కడుపు నిండా భోంచేశాను. నీట్గా ఉంటుంది వాళ్ళ కొత్తగా కట్టుకున్న ఆ బిల్డింగు. అసలు అక్కడి నుండి ఇంకొకళ్ళు అయితే రాబుద్ధి అయ్యేది కాదు, అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. కానీ నేను దైవ సేవకుడిని, అభిషేకింపబడ్డవాడిని కాబట్టి తిండి గురించి, ఆరోగ్యం గురించి కాదు. మరి ఇక్కడ నేను తినట్లేదని కాదు, హోటల్లో వెళ్ళి ఆ బిర్యానీ తినాలి. వాళ్ళు కమర్షియల్ కదా, వ్యాపారపరంగా నూనె ఎక్కువ వేసేస్తారు. అదేవిధంగా కల్తీ కారపొడి వగైరాలన్నీ వేస్తుంటారు. ఆ చపాతీ కానివ్వండి, పరోటా కానివ్వండి, పుల్కా కానివ్వండి. అంటే ఫుడ్ పాయిజన్ అన్నమాట. దానివల్ల నేను పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను. ఏదో ఒక రోజు 2 రోజులు తినొచ్చు, రోజు అదే తిని ఆ మధ్య 2 రోజులు ఇబ్బంది పడ్డాను. అందుకే ఆదివారం నాడు 22వ తారీఖు పెద్దమ్మాయి దగ్గరికి వెళ్ళి ఒకరోజు ఉండి వద్దాం అనుకుంటే, లేదు 4 రోజులు ఉండాలి. కాదు ఇంకొక రోజు ఉంటాననేసి మొత్తానికి మంగళవారం సాయంత్రం వరకు ఉన్నాను. ఇది పరిస్థితి. ఆ రమేష్ సావర్గూడెం అతన్ని నేను ద్వేషంతో కాదు, ద్వేషం ఉండకూడదు దైవ సేవకుడికి, ప్రార్థనాపరుడికి. కానీ అతను అలాంటి వాడు అంటానికి లంబాడిపేట హిల్ అనే వీడియోలో, అదే జీసస్ పవర్ ఫ్రాన్సిస్, మీరు యూట్యూబ్ చూస్తారు కదా, చూడండి. అతను ఎప్పుడంతే సంవత్సరంలో 4-5 సార్లు నేను హాస్పిటల్లో ఉన్నాను, నాకు ఫోన్పే పంపండి, నా నెంబర్ ఇది అని అంటుంటాడు. దీనివల్ల ఏం లేదండి, మతోన్మాదులకి సేవకులంటే ఇప్పటికే చాలా చులకన భావంగా మాట్లాడుతున్నారు. సేవకుడని నాలాంటి వాళ్ళు చెప్పుకోవటానికి నేను సిగ్గుపడాలి. వీళ్ళు అడుక్కునే వాళ్ళు, వీళ్ళేమో నాకు ఒంట్లో బాగలేదు, నాకు డబ్బులు పంపండి, అస్తమానం ఇలాంటివి వాడు పెడుతుంటాడు. అందుకని అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళనే కాదు, ఇలాంటి వాళ్ళని చూడాలంటే సేవకుల సదస్సుల్లో ఎక్కువ చూడొచ్చు. ఏదేమైనా రాకడ చాలా దగ్గరగా ఉంది, కోత విస్తారంగా ఉంది, పనివాళ్ళు తక్కువ.
అందుకని ఈ నాటకాలు, వేషాలు, ఫేకులు ఇవి మానేసి అంకిత భావంతో దేవుని సేవకి నడుం కట్టాలి. చాలునయ్యా చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా, నీ కృప నాకు చాలునయ్యా. ప్రేమామయుడవై ప్రేమించావు, కరుణామయుడవై కరుణించావు. ప్రేమామయుడవై ప్రేమించావు, కరుణామయుడవై కరుణించావు. తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించి ప్రేమ కరుణ నీ కృప చాలు. ప్రేమ కరుణ నీ కృప చాలు. చాలునయ్యా చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా. జిగటగల ఊబిలో పడి ఉండగా నా అడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా. అవునండి, చాలాసార్లు నా స్టోరీ సాక్ష్యరూపంగా కానీ క్లుప్తంగా కానీ చెప్పి ఉన్నాను. చర్చి అంటే పడేది కాదు, బైబిల్ చదవడమే నాకు ఇప్పుడు ఎవరు చదువుతారులే అని బద్దకించేవాడిని. సిగరెట్లు, సినిమాలు, అలాంటి లోకంలో ఉన్న నన్ను నేను జిగటగల ఊబి కదా అది, లోక సంబంధమైన ఆలోచనలో అలవాట్లలో జీవించా. ఫ్రాన్సిస్ నీ స్టోరీ వివరించు అనేసి ఫేస్బుక్లో అడపాదడప అడుగుతుంటారు. మేము ముగ్గురు అన్నదమ్ములు ఉండి ముగ్గురులో నేను చివరి వాడిని. 7th క్లాస్ డిస్కంటిన్యూ 1960 ఆ ప్రాంతంలో చదువు మానేశాను. ఆ తర్వాత ఆర్డినేషను, గ్రాడ్యుయేషను, స్పిరిచువల్గా అవన్నీ పొందుకున్నాను. బ్రదర్ ఏసన్న గారి ద్వారా రక్షణ పొందాను. ఇవన్నీ చెప్పి ఉన్నాను. నా మిస్సెస్ 6 సంవత్సరాల క్రితం అంటే 2019వ సంవత్సరం దేవుని సన్నిధికి వెళ్ళిపోయింది. నేను ఒంటరిగా జీవిస్తున్నాను. జిగటగల ఊబిలో పడి ఉండగా నా అడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా. హిసోపుతో నన్ను కడుగుము యేసయ్యా, హిమము కంటేను తెల్లగా మార్చయ్యా. నీకేమి చెల్లింతు నా మంచి మెస్సయ్యా, నా జీవితమంతా అర్పింతు నీకయ్యా. ప్రేమ కరుణ నీ కృప చాలు. ప్రేమ కరుణ నీ కృప చాలు. చాలునయ్యా చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా. ప్రేమామయుడవై ప్రేమించావు, కరుణామయుడవై కరుణించావు. తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించి ప్రేమ కరుణ నీ కృప చాలు. ప్రేమ కరుణ నీ కృప చాలు. చాలునయ్యా చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా. బంధువులు స్నేహితులు త్రోసేసిన, తల్లిదండ్రులే నన్ను వెలివేసిన. బంధువులు స్నేహితులు త్రోసేసిన, తల్లిదండ్రులే నన్ను వెలివేసిన. నన్ను నీవు
విడువను లేదయ్యా. మిన్నగా ప్రేమించి రక్షించినావయ్యా. నీకేమి చెల్లింతు నా మంచి మెస్సయ్యా. నీ సాక్షిగా నేను ఇలా జీవింతునయ్యా. ప్రేమ కరుణ నీ కృప చాలు. ప్రేమ కరుణ నీ కృప చాలు. చాలునయ్యా చాలునయ్యా. నీ కృప నాకు చాలునయ్యా అన్నట్టు ఒక చిన్న మాట చెప్పి ముగిచ్చేస్తాను. 75, 76 వయసు సుమారు ఇంచుమించుగా చూడటానికి నా వయసే అనుకుంటున్నా. ఒక దైవ సేవకుడు, భక్తుడు, సేవకుడు కాదు భక్తుడు. అతను ఎప్పుడు ఒక ప్రార్థనా మందిరానికి సంఘ పెద్దలాగా వెళ్ళేవాడు. విశ్వాసిగా అయితే సీనియర్ కాబట్టి సంఘ పెద్ద అని పిలిచేవాళ్ళు. ఆ సంఘ కాపరి ఎలాంటి వాడంటే దేవుడు ఏర్పాటు చేసుకున్న వ్యక్తి కదా సంఘ కాపరి అంటే. అతనికి ఆ సంఘంలో ధనవంతులు యొక్క మాట చెవినేసుకుంటాడు, బీదవాళ్ళని ఆమడ దూరం ఉంచుతాడు. కులపిచ్చి కూడా ఉంది. అంటే ఎక్కువ శాతం ఒక కులానికి, ఒక సామాజిక వర్గమైన కులానికి సంబంధించిన వాళ్ళు ఆ మందిరంలో ఉంటారు. నువ్వు వెనక్కి కూర్చోవచ్చుగా, వెనకెళ్ళి కూర్చోవచ్చుగా అన్నాడంట ఆ సంఘ కాపరి. అతని బట్టలు కూడా బాగలేదంట పాపం. చివుక్కుమనిపించి మనసు. ఆయన ఆరాధన అయిన తర్వాత వచ్చాడు, నాతో చెప్పాడు ఆ మాట. ఏం పర్వాలేదయ్యా, పడ్డవాడు చెడ్డవాడు కాదు. ధనవంతుడు లాజరు, ధనవంతుడు పేరు రాయల, బీదవాడు ముష్టివాడులా ఉండే లాజరు అని పేరుంది. అలాగే యేసు ప్రభువు ఒక పేద కుటుంబంలో జన్మించాడు. అదేవిధంగా ఒక పేదతనం గురించి చాలా చోట్ల ఉంది. పేదల్ని ప్రేమించాలి అని బైబిల్లో ఎక్కువ శాతం ఉంది. ఈయనకేమో ధనాహంకారం ఎక్కువ. ఈ సంఘ కాపరి ధనాహంకారం. ఇచ్చేవాళ్ళు ఉంటే వాళ్ళతో ఎక్కువ శాతం మాట్లాడతాడు. ఎదురుగా తన టేబుల్ ఎదురుగా ఉన్న కుర్చీ మీద కూర్చోమంటాడు. ఈ పేదవాడు కాస్త నలిగిన బట్టలు, ఒక మోస్తరు బట్టలు వేసుకున్న వాళ్ళని సరే ఉండు తర్వాత మాట్లాడతాను అంటాడంట. ఎవరి లెక్కలు వాళ్ళు చెప్పుకుంటారు. సేవకులు దేవుని కోసం జీవించాలి, పేదరికాన్ని ప్రేమించాలి, అందరినీ ఆదరించాలి అని స్పెషల్గా చెప్పవసరంలా. మీలో చాలామందికి తెలిసిందే. బైబిల్లో ఎక్కడ చూసినా బీదలను కటాక్షించువారు ధన్యులని 41వ కీర్తనలోనో ఎక్కడో ఉంది. బీదకి అప్పు ఇచ్చేవాడంట బీదకి సహాయం చేస్తానంట యెహోవాకి అప్పిచ్చినట్టంట. మరి ఆ దైవ సేవకుడు, అదే ఆ సంఘ కాపరి, నాకు తెలిసిన సంఘ పెద్దని అంత చిన్న